అలా మీతో ఛానల్కి స్వాగతం అండి. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఈ స్పూన్లు గరిటెలు అన్నీ ఉన్నాయి కదా, ఇవంతా మనము పండగల్లో పర్వదినాల్లో కానీ మామూలు రోజుల్లో కానీ ఎప్పుడెప్పుడైతే నైవేద్యం చేస్తామో వాటి కోసం మాత్రమే వాడతామన్నమాట. ఇంటి వాటిల్లో మిగతా దేనికి సపరేట్గా తీయము. సో ఇది వచ్చి ప్యాన్ వచ్చి ఏదైనా చిన్న చిన్నవి చేసినప్పుడు కొద్దిగా కేసరి అలా చేసినప్పుడు ఈ పాత్ర అయితే మనం ఓన్లీ పాయసం చేయడానికి వాడుతుంటాయి ఎక్కువ నేను ఇది. మళ్ళీ ఇదేమో కొద్దిగా ఎక్కువ ఏమైనా నైవేద్యం చేయాల్సి పడితే పులిహార కానీ చిత్రాన్నము అట్లాంటివి దద్దోజనం అలాంటివి వాడుతుంటాను. ఇది కూడా అట్లాగే, ఇది ఎప్పుడైనా ఇమ్మీడియట్గా రైస్ కావాలి కొద్దిగా అనుకుంటే దీంట్లో పెట్టేస్తుంటాము. ఇది ఎక్కువగా కొద్దిగా సేమియా అలా చేసి కొద్దిగా పాయసం ఒక బౌల్ మాత్రమే చేయడానికి అలాంటిది అనమాట. ఇది యూజువల్లీ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసుకోవడానికి వాడుతుంటాము, చిన్నది కదా. మళ్ళీ ఈ పాత్రలు అయితే ఈ స్టీల్ పాత్రలు ఇలాంటిది 3 ఉన్నాయన్నమాట. ఈ 3 పాత్రలు కూడా ఎక్కువగా అభిషేకం టైంలో వాడుతుంటాం మనము. అయ్యవార్లు ఏదైనా ఇంటికి పిలిపించి హోమాలు కానీ పూజలు కానీ చేసినప్పుడు అందులో ఎవరికైతే లక్ష్మీ అమ్మవారు కానీ గణేష కానీ శ్రీనివాసుడు కానీ అంటే విష్ణువు శివ పార్వతులు అలా ఎవరికైతే అభిషేకం చేస్తున్నారో వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ పెట్టి అంతే అవన్నీ అభిషేకంని పంచామృతంతో తేనెతో పాలతో అన్నీ చేస్తారు కదా. అప్పుడు ఈ పాత్ర ఎక్కువ అయిపోతుందని చెప్పి పెద్దదిగా ఈ 3 ఇలా దీనికోసమే అనమాట. ఒకటి ప్లస్ వీటిలో ఏదైనా కొంచెం ఎక్కువగా పెట్టాల్సి వచ్చినప్పుడు నైవేద్యాలు అలా కూడా వీటిల్లో వండేసి దీంట్లోకి షిఫ్ట్ చేస్తుంటాము. ఇంకా ఇదైతే ఏదైనా సుండలు అలాంటివి ప్రసాదం పెట్టినప్పుడు తొందరగా ఉడకవనుకున్నప్పుడు ఏదైనా ఇమ్మీడియట్గా ఎక్కువ రైస్ ఐటమ్ చేయాలన్నప్పుడు పప్పు సుగీలు పూర్ణాలు అలాంటివి చేయాలన్నప్పుడు శనగ బేడలు ఉడకబెడతాం కదా, అలాంటి దానికి ఇదనమాట. సో ఈ పాత్రలంతా ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ నైవేద్యాలకే అనమాట. అంటే మనం ఇంట్లో పూజ రూమ్లో వాడే వెండి సామాన్ కాకుండా స్టవ్ మీద వంటకాలు వండే వాటి కోసం ఇవి మాత్రం ఎక్కడ మిక్స్ కాకుండా సపరేట్గా ఒక అల్మేరాలో ఎత్తి సర్దేస్తుంటామన్నమాట. ఇక్కడ ఈ అల్మేరా అయితే ఇవి 2 ఓన్లీ స్వామివారి, అది కూడా నైరుతిలో వచ్చేటట్టుగా కొంచెం సెట్ చేసుకున్నాం. ఇది ఇక్కడ ఓన్లీ ఈ పాత్రలన్నీ ఇప్పుడు షిఫ్ట్ చేసి ఇక్కడికి షిఫ్ట్ చేసేసి పెట్టేస్తామన్నమాట. సో ఇది మీకైనా పనికొస్తుందేమో అని చెప్పి చేశాను ఇలా. ఇంకోటి అందులో మేము అప్పుడప్పుడు నాన్ వెజ్ కూడా వండుతాం కాబట్టి ఇవి కలవకూడదు అన్నట్టుగా నేను ఎప్పటి నుంచో సపరేట్గా పెట్టేశాను. సో మీకు ఏమైనా ఇది ఐడియా యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి మీరు ఎలా వాడతారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.